ఎరువులు అందించడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం, బ్లాక్ మార్కెట్ దందాపై పోరుబాట. వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ వెల్లడి. వైసీపీ కార్యాలయంలో ఎరువుల బ్లాక్ మార్కెట్ పైన పోరుబాట పోస్టర్ ఆవిష్కరణ. అన్నదాతలపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిస్తోందని, అవసరమైన సమయంలో ఎరువులు అందించడంలో వైఫల్యం చెందిందని మదనపల్లె వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ విమర్శలు గుప్పించారు. ఆదివారం వైసీపీ కార్యాలయంలో నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో అన్నదాత పోరుబాట పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ, సకాలంలో రైతాంగానికి ఎరువులు అందించడంలో కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైందని విమర్శలు గుప్పించారు. ఎరువుల బ్లాక్ మార్కెట్ పైన వైసీపీ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీ అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో నిరసన కార్యక్రమం నిర్వహించి జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేయడం జరుగుతుందని తెలిపారు. వాళ్ళకి ఏదైనా మేలు చేద్దాము అనేది ఎటువంటి ఇది లేకుండా వాళ్ళ దూరంలో వాళ్ళు మత్తుగా హాయిగా వాళ్ళ దీంట్లో వాళ్ళు హ్యాపీగా గడుపుతా ఉన్నారు. కానీ రైతుల గురించి వీళ్ళు ఈ రోజు రైతు ఉంటేనే మన దేశం బాగుంటుండేది ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా వీళ్ళ గురించి ఎవరు కూడా పట్టించుకునే నాదుడే లేకుండా పోతుంది. ఈ రోజు మదనపల్లి సరౌండింగ్స్ అయితే ఇప్పుడు టమాటా రేట్లు కొంచెం మళ్ళీ మధ్యలో పొందుతున్నాయి, ఇప్పుడు మళ్ళా తగ్గిపోయినాయి. వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే ఆ రైతులు చాలా మంది టమాటాలు అట్లే చేనుల్లో కానీ మడుల్లో కానీ అట్లే వదిలేసే పరిస్థితి వస్తూ ఉంది రైతులు. వాళ్ళ గురించి ఎటువంటి నష్టపరిహారం కానీ వాళ్ళకి ఏమి బాధలు ఉన్నాయని కానీ ఏమీ లేదు. ఆ రోజు ముందే మేము చెప్పాం, మన వీణ లోకేష్ గారు మదనపల్లికి వచ్చినప్పుడు మేము ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వేస్తాము, మేము వచ్చిందనో వాళ్లకు పరిశ్రమలు మ్యాంగో ఇది టమాటాకు సెట్ అయ్యే పరిశ్రమలు కూడా ఇక్కడ వేసి ఇక్కడ ఉండే రైతులు మేము ఆదుకుంటామని మాట ఇచ్చినారు. దగ్గర 1.5 సంవత్సరం అవుతా ఉంది. ఇందుకు వచ్చి అతీగతి ఏమీ లేదు. ఎవరి పార్టీకి వాళ్ళు హ్యాపీగా వాళ్ళ దీంట్లో వాళ్ళు ఉండిపోతా ఉంటారు. కాబట్టి మేము ఈ రోజు అధికారంలో లేకపోయినా అన్నదాతకు తోడుగా రైతుకు తోడుగా నిలబడే పార్టీ ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీనే. అందువల్ల మా జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు న్యాయం చేయాలా, న్యాయాల పక్క నిలబడాలనే ఉద్దేశంతో ఈ రోజు వచ్చిందో అన్ని జిల్లా డివిజన్ హెడ్ క్వార్టర్స్ లో కానీ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కానీ పోయి మెమరాండం వల్ల ఇచ్చేదాని ముఖ్య ఉద్దేశం అంటే అట్లీస్ట్ నిద్రావస్థలో ఉన్న ఈ గవర్నమెంట్ తిరిగి మేలుకుంటుంది, ఏదో ఒకటి అట్లీస్ట్ కొద్దో గొప్ప పేదలకు చేస్తున్న ఉద్దేశంతో ఈ పని చేస్తున్నాం. కాబట్టి మేమందరూ మదనపల్లి కాన్స్టిట్యూన్సీ లో ఉండే ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ రైతులు కానీ ఈ దీనికి పోరుబాటకు సంఘీమా ప్రకటించి ప్రతి ఒక్కరూ రాయచోటికి వచ్చేసేందును 10 గంటలకు కలెక్టర్ ఆఫీస్ కాడ వచ్చేసి మెమరాండం కలెక్టర్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా ఇస్తున్నారు.